కానీ ఇక్కడ సినిమా వ్యవహారానికి వచ్చినప్పుడు, సినిమా కంటెంట్ వ్యవహారానికి వచ్చినప్పుడు ఎస్ మా ముఖ్యమంత్రి గారు పోలీసుల మనోభావాల గురించి మాట్లాడకపోవచ్చు, నేను మాట్లాడుతూ ఉన్నా. రిటైర్డ్ సిఐ మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఒకసారి మాట్లాడండి, మల్లన్న గారితో మాట్లాడండి. సిఐ గారు, పుష్ప సినిమా చూసిరా? అన్న ఎంత చెత్త సినిమా. ఫస్ట్ పార్ట్ చూసిన, సెకండ్ పార్ట్ ట్రయల్స్ చూసినాను. ఇంత అన్యాయంగా సినిమా ఎవరు తీయరు. ఇంత పోలీసులు ఇక్కడ తెలంగాణ పోలీస్ అంటే ప్రపంచంలో మనకి ఇండియా లోపలనే #1 తెలంగాణ పోలీస్ ఒకటి. రెండోది మన యాదగిరి గౌడ్ అని చెప్పి హైదరాబాద్ లో దొంగలను చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి పోతే తనను ఒక 23 కోట్లు పొడిచిండు. వాడు అయినా వదిలిపెట్టకుండా అతని పట్టుకోవడం జరిగింది. అవును, అతనికి గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు. గది చూయించు సినిమాలో. నువ్వు ఎర్రచంద్రం దొంగతనం ఎలా చేయాలి, ఎట్లెత్తుక రావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మూత్రం తాగించడము, ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్? ఒక కానిస్టేబుల్ హీరోగా పనిచేస్తున్నారు ఇక్కడ, ఒక హోంగార్డు హీరోగా పనిచేస్తున్నారు ఇక్కడ. తీవ్రవాదాన్ని అనిశ్చితిలో తెలంగాణ పోలీస్ #1. మరి దాన్ని చిత్రీకరించకుండా, దానికి వత్తాసు పలుక్కుంటా పోలీసును ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజుల్లో MBA MCA అంతా చదువుకొని వస్తున్నారు పిల్లలు. రేపు పొద్దుగాల ఉద్యోగానికి ఎవరు రావాలి వీళ్ళు ఇట్లా చూపించిన కొద్దీ? సమాజానికి మంచిది కాదు, చెడ్డది ఇది. ఇప్పటికైనా దర్శకులు గాని ఆలోచించి మంచి మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి మీకు అవసరమైతే యాదగిరి గౌడ్ గారిని పొడిచినది, అతని హాస్పిటల్లో ఉన్నది చూపించుదాము. నేనేమంటున్నా సిఏ గారు, ఇప్పుడు ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో అంటే పోలీసుల పట్ల ఒక చులకన భావం ఏర్పడేటువంటి అంశం కనిపిస్తా ఉందంట ఆ సీన్ లో. నేనైతే సినిమా చూడలేదు, కన్ఫర్మేషన్ చేసుకున్న ప్రేక్షకుల దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర. సో ఇట్లా పోలీసులు అంటే రేపు పొద్దుగాల అంటే వాళ్ళంటే ఒక వ్యవస్థలో ఒక ఏది శాంతి భద్రతల కంట్రోల్ కోసం కొంత ఆహాభావం కానీ లేకపోతే వాళ్ళ నడవడిక కానీ అవన్నీ ఉంటాయి. వాటిని ప్రజలే ఇది ఇంతే అనేటువంటి, సినిమా ప్రేక్షకులు ఇదంతా ఇంతే అనుకునేటువంటి ఒక పరిస్థితి కల్పించారు. దీనిపైన ఈ సినిమాలో ఉన్నటువంటి సీన్ పైన మీరు పోలీసు అధికారులుగా మీరేమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా డిమాండ్ చేయగలుగుతాము. దాని మీద కోర్టుకు పోగలుగుతాము. సెన్సార్ దాన్ని ఖచ్చితంగా తొలగించాలి. దాని వదలనే నిన్న ఈ చూడలో కూడా దాడి జరిగింది ఒకటి. ఏది పోలీసుల పైన ఒక అమ్మాయిని రక్షించడానికి వెళితే ప్రజలు దాడి చేసి ఒక ఇన్స్పెక్టర్ ను, ఒక SIని, కానిస్టేబుల్ కొట్టారు తుక్కు. అంటే పోలీసు అంటే లేకుండా అయిపోయింది, ఎవడు భయపడతలేడు. పోలీసులు తక్కువ చేసి చూపించేసరికి ఎవరు కొట్టడం లేదు, అందరూ ప్రజలంతా తిరగబడి కొడుతున్నారు. దాన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు చూపించిన తర్వాత సినిమాలలో సినిమా మంచి చూపించాలి కానీ చెడు కాదు కదా. అవును, అందుకోసమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సంఘం తరపున కూడా, మేము రిటైర్డ్ ఆఫీసర్స్ సంఘం తరపున కూడా మేము దీని మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ గానీ మరియు మా అధికారులకు గానీ. సెన్సార్ బోర్డు కూడా ఒకటి అప్పీల్ చేస్తాము. మంచి సినిమాలు తీయండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి. అంతేగాని అక్కర్రాని సీన్లని పెట్టేసి పోలీసులను జోకర్గా చూపించడము ఇది మంచి విషయం కాదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.